शांति। जय जय गणनाथं जय जय गणनाथं जय गौरीतनयं शरणं शरणं जय जय गणनाथं विघ्ननाशनं विनुतपालनं भक्ताभीष्टफलप्रदायकं विघ्ननाशनं विनुतपालनं भक्ताभीष्टफलप्रदायकं जय जय गणनाथं जय गौरीतनयं शरणं शरणं जय जय गणनाथम् सुरासुर सेवितपादं सकलसुरासुर सेवितपादं निखिलागमगुण निजसारं निखिलागमगुण निजसारं वादभेद विरहित मृदुशीलं वादभेद विरहित मृदुशीलम् आदिदेव त्वमेवां शरणं आदिदेव त्वमेवां शरणं जय जय गणनाथं जय गौरीतनयं शरणं शरणं जय जय गणनाथं కరిగిట ఝుంకరితా. అయితే సోదరా, ఏమిరా? ఇప్పుడే మనము సర్వ విఘ్నాలని హరింపజేసే ఆ విఘ్న వినాశకుని గురించి మనసారా పాడుకున్నాము. చక్కగా పాడాడు మన పెద్దన్నయ్య. ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన మన సాయిరాముని నామ సంకీర్తనం చేసుకుందాంరా. మనసారా పాడుకుందాం పద పద. స్వామి నొక్కమారు సంస్మరించిన చాలు కన్న తల్లి ఎత్తుకొన్న ఎట్లు పాలవెల్లి నడుమ బోలలాడిన ఎట్లు నిత్య శాంతిదాయి శ్రీ సత్య సాయి సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి రాగమాలికల రాముని కొలచిన త్యాగరాజునకు తమ్ములమయ్యా రాగమాలికల రాముని కొలచిన త్యాగరాజునకు తమ్ములమయ్యా అన్ని ఎడల గోవిందుని కొలచిన అన్నమయ్య మా అన్నేనయ్యా సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి యువతలోని జవసత్వాలన్నీ జాగృతమయ్యను దేశోన్నతికి యువతలోని జవసత్వాలన్నీ జాగృతమయ్యను దేశోన్నతికి యుగావతారుని అడుగు జాడలే నవతరానికి తోడు నీడలే యుగావతారుని అడుగు జాడలే నవతరానికి తోడు నీడలే సాయి శ్రీ సత్య సాయి నీ నామస్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి నీ పేరే నిజమగు జపమాల నిన్ను మరచి వేరే తపమేల బాబా జపమాల నిన్ను మరచి వేరే తపమేల నీ పేరే నిజమగు జపమాల నిన్ను మరచి వేరే తపమేల శ్రీకర శుభకర శ్రిత జనలోల
నోల స్థిరమంచుట వరమట నీ నోల సాయి శ్రీ సత్య సాయి నీ నామ స్మరణమెంతైనా హాయి సాయి శ్రీ సత్య సాయి రత్నాకర కుల తిలక ఆహా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓహో రాయసములకే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం. అభివందనం స్వామి. అయితే సోదరా ఏమిరా? ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా. సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట. అదేమిట్రా అలా చెప్తున్నావు? రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పబోయ్ అన్నాడట ఒక పెద్ద ఆయన. ఓహో, దానికి కట్టే అంటే సేతువును కట్టి, కట్టి కొట్టే అంటే రావణాసురుని చావకొట్టి, చావుగొట్టి, తెచ్చే అంటే సీతమ్మని తెచ్చాడు. అంతే, ఫినిష్. రామాయణం అయిపోయింది కదరా. అదేరా రామాయణంలోని గొప్పతనం. ఏమిట్రా? 3 ముక్కల్లోనూ చెప్పవచ్చు, 3 యుగాల్లోనూ చెప్పుకోవచ్చు. మహాబాగా చెప్పావురా. అయితే సోదరా వీర జిత్వర పరివేష్టితాలంకార విలసిత వారమైన భరత భూమి ఆహా. శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు జీవ కళలకు మిట్టినిల్లురా. గ్రేట్ మదర్ ఇండియా. అవునరా. ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అవును, అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు. ఆహా, భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచబాటరా. నిజం చెప్పావురా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం సర్వం ప్రత్యక్ష భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిదే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ బుర్రకథ రాసింది, చెప్పింది, నేర్పినది, చెప్పిస్తున్నది అంతా మన సాయిమాతేరా. అంతా సాయిమయం. అయితే సోదరా చెప్పరా. రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. అవునరా. మన సాయిరామునికి పంచప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం పదరా. పద. రామ కథా మధురగానం రాగసుధా రసపానం రామ కథా మధురగానం ఇలపై భక్తుల పూజా ఫలమన ఇలపై భక్తుల పూజా ఫలమన వెలసెను రాముడు భద్రాచలమున వెలసెను రాముడు భద్రాచలమున రామ కథా మధురగానం రాగసుధా రసపానం రామ కథా మధురగానం. సకల సద్గుణవల్లి సీతమ్మ మన తల్లి సకల సద్గుణవల్లి సీతమ్మ మన తల్లి లోకాలకే తండ్రి రామయ్య మన తండ్రి లోకాలకే తండ్రి రామయ్య మన తండ్రి రామ కథా మధురగానం రాగసుధా రసపానం రామ కథా మధురగానం. అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైక అనే 3 సతులు. ఆహా, వారికి సంతానం కలగలేదు. అయ్యో పాపం. సంతానం కోసం పుత్ర కామేశ్ యాగాన్ని చేశారా. అప్పుడు ఏమైందిరా? ఆ యాగంతో ఆయన యోగం మారిందిరా. అంటే ఏం జరిగింది? యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన 3 భార్యలకు సమంగా పంచాడు. ఆహా, ఆ పాయసాన్ని సేవించిన అనంతరం ఆ 3 సతులకు 4 సుతులు కలిగారు. ఓహో, వారికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా. ఆహా, ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా. అవునరా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దినదిన ప్రవర్ధమానులై పెరుగుతున్నారు. వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. ఓహో. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ లక్ష్మణులను తనతో తన యాగ రక్షణార్థమై పంపమని దశరథుడిని ఏ విధంగా అర్థిస్తున్నాడో చూడరా. ఏ విధంగారా? తాటకియను రక్కసి
తన రాకాసి మూకలతో రక్తమాంసముల యజ్ఞగుండముల పోయుచుండే యాగరక్షణకై రామ లక్ష్మణుల తన తోడ పంపమని దశరథుని అర్థించెను. అయోధ్యకు అరుదెంచి అలఘ చరితుడు అతి పవిత్రుడు అందరి మిత్రుడు విశ్వామిత్రుడు. దశరథుడు ఆడిన మాట తప్పలేక వశిష్ఠుల వారి ప్రోద్బలంతో విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు పంపారు. ఆహా, రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఆ తరువాత గురువు ఆజ్ఞ అందుకొని అమోఘమైన ఆత్మబలంతో ఆహా. తరతరాల పుణ్య ఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరకు మారీచుని తరిమికొట్టారు రామలక్ష్మణులు. అయితే సోదరా, మునీశ్వరుని యాగం కొనసాగింది. కళ్యాణదాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపం వాపి బాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. ఆహా, అక్కడ దండోరా వినిపిస్తోంది. ఎలా ఉందో చూడు. ఎలా ఉందిరా? దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి. దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి. జానకీ వరుడై జన్మించినదెవరో, జానకీ వరుడై జన్మించినదెవరో, జగమెరుగును స్వయంవరమున రేపే, జగమెరుగును స్వయంవరమున రేపే. జనక భూపతి పిలుపు జగతికిదే మేల్కొలుపు, జనక భూపతి పిలుపు జగతికిదే మేల్కొలుపు. ఆహ్వానములందరికీ ఇదియేనండి. దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి. శ్రీకరముగ సీతమ్మకు వరుడెవరో, శ్రీకరముగ సీతమ్మకు వరుడెవరో, శివుని ఆనాగల్వాగల్గువారెవరో, శివుని ఆనాగల్వాగల్గువారెవరో. మగవాడతడన్నా మనగాడతడన్నా, మగవాడతడన్నా మనగాడతడన్నా. ఏ రోజో కాదు గడవాలిక ఒక రోజు. దండోరా వినండి సీతా స్వయంవరమండి జాగేలను వేగమే వినరండి, జాగేలను వేగమే వినరండి. అయితే సోదరా, ఏమిరా? ఇక్కడ మనం ఒక మహా విశేషమైన సంఘటన ప్రస్తావించుకోవాలి. మహా విశేషమైన సంఘటన ఏమిట్రా అది? సీతమ్మ తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సుని ఎత్తిందిరా. ఏమిటి? చిన్ని బాలిక, అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివనస్ నెత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. ఎలా ఒప్పుకునేదిరా ఈ విషయాన్ని? నీ మొహం, నువ్వు ఒప్పుకునేదేవిట్రా? మా ఇంకేమిట్రా? అయినా సీతమ్మ అంటే ఎవరనుకున్నావు? ఎవర్రా? సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణిరా. అయితే ఆ అమ్మకే సాధ్యంరా. అందుకని సీతమ్మ స్వయంవరానికై మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకొని ఆహా. మహామంత్రి, ఓ రాజపుత్రులారా, ఓహో. రణరంగ ధీరులారా, ఈ మహాశక్తివంతమైన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మక వరుడు సీత మనోహరుడు అని ప్రకటించారు. ఓహో. అయితే ఆ ప్రకటన విన్న తరువాత ఎక్కడి నుండో వచ్చిన రాజకుమారులందరూ ఒక్కసారిగా శివధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నంలో ఎలా ముందుకు సాగుతున్నారో వినరా? చెప్పరా అబ్బాయి. ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికొచ్చారే, తందాన తందాన తందనా తానే తందనానా. చక్కని చుక్క సీతమ్మను చేపట్టగ తలిచారే, తందాన తందాన తందనా తానే తందనానా. రాజులందరూ ఆ సభలోన ఆసీనులు కాగా, తందాన తందాన తందన తానే తందనానా. రవిససులట్లు వెలుగుతున్న శ్రీరామ లక్ష్మణులతో తందాన తందాన తందన తానే తందనానా.
గ్రామకు రానే వచ్చెను విశ్వామిత్రుండు. తందాన తందానే తందనా తానే తందనానా. ఆ రాజపుత్రులు నందానా, హరవిల్లునే చూచి నందానా, గుడ్లు గిరగిర తిరిగే నందానా, గుండె రెండుగా పగిలే నందానా, చల్ల చల్లగా వారు నందానా జారుకుంటున్నారు నందానా. అంతలో రామచంద్రుడవలీలగాసై రాచఠివి అలరారగాసై విల్లునంత చేతబట్టే రాసై అల్లెతాడు తగిలించే రాసై. అదిగో శివుని విల్లు ఫెలుమన్నాది, సీతమ్మ గుండె ఫెలుమన్నాది. ఫలానంటి భాయ్ తమ్ముడా మేలు ఫలానోయ్ దాదానా, ఫలానంటి భాయ్ తమ్ముడా మేలు ఫలానోయ్ దాదానా. రాజకుమారులే కాదు, చివరకు దశకంఠుడైన ఆ లంకేశ్వరుడు కూడా ఆ శివధనస్సుని ఎక్కుపెట్టలేక విలువెల్లాడిపోయాడురా. ఏమిటి 10 తలకాయలున్న రావణాసురుడే శివధనుసు నెక్కపెట్టలేకపోయాడంటే జ్వరాన్ని చెక్ చేసే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట. కరెక్ట్గా చెప్పావు రోయ్. అంతలో విశ్వామిత్రుని కనుసైగలు అందుకొని శ్రీరాముడు ముందుగా బయలుదేరి అక్కడ శివధనస్సుకి నమస్కరించి శివధనస్సుని అవలీలగా ఎక్కుపెట్టాడురా. ఆహా, ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురందర చంద్ర రుద్ర హైమవతి జడిపడిల మండితమై సాంబ శివుని సభా మండపంలో ఓహో. దేవతలందరి సమక్షంలో ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనంద కేళి చేస్తున్నాడు చూడరా. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తాండవకేళి సల్పేనే తాండవకేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు. తాండవకేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు. తాండవకేళి సల్పేనే శిరమున మున్నేటి కన్యా, శిరమున మున్నేటి కన్యా, ముఖమున మూడవ కన్ను. శిరమున మున్నేటి కన్యా, ముఖమున మూడవ కన్ను. సొగసుగ స్ఫటిక క్షమాలలు నిగా నిగా నిగ 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 మెరయగ. సొగసుగ స్ఫటిక క్షమాలలు నిగా నిగా నిగ 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 మెరయగ. తాండవకేళి సల్పేనే పార్వతీదేవి పాలన చేయగ గంగాదేవి నదులై పారగ. పార్వతీదేవి పాలన చేయగ గంగాదేవి నదులై పారగ. విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగా విఘ్నంబుగా ఆనందముతో ఆడు నాట్యము తాండవ కేళి సల్పేనే.